మిత్రులారా అందరికీ నమస్కారం. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు, మాజీ పిసిసి ప్రెసిడెంట్ గారు ఇద్దరు చెప్పినట్టుగా 38 మంది ముఖ్య నాయకులతో రాహుల్ గాంధీ గారితో సుదీర్ఘ చర్చలు. ఈ చర్చల్లో అందరూ కలిసికట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామ్య కార్యకలాపాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిలబడి తెలంగాణలో గట్టిగా పనిచేసి ఉన్నటువంటి నాయకులంతా కూడా ఐకమత్యంగా పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని రావడం కోసం పనిచేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే మేము పనిచేసేటువంటి విధానంతో పాటు పెద్దలు రాహుల్ గాంధీ గారిని రాష్ట్రానికి కూడా రమ్మని చెప్పి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని కూడా వారు మన్నించి తప్పనిసరిగా ఎక్కువసార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు తెలంగాణ రాష్ట్రానికి రాహుల్ గాంధీ గారు పర్యటన చేయడానికి ఒప్పుకున్నారు. చాలా సంతోషం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా కలిసికట్టుగా సమైక్యంగా మనందరం కలిసి పోరాడదామని క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం మనందరం నడుం బిగించి పనిచేద్దామని చెప్పి ఈ సమావేశం ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకి మేము విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.